నమస్తే. కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో ఎక్కువ మీడియా ముందల్నే కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ను విమర్శిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతల్ని చాలామంది పెద్ద తలకాయలు విమర్శిస్తుంది. ప్రభుత్వంపై విమర్శిస్తుంది. ఇక రకరకాలుగా మీడియాలో అయితే అలర్ట్గానే ఉంది. మనకి ఇంకో వార్త కూడా వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల క్రితమే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని తీవ్ర వ్యాఖ్యలు చేసింది, తీవ్రంగా విమర్శించింది. జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది కదా, 33 జిల్లాలు తిరుగుతుంది. అందులో భాగంగా వనపర్తి కూడా ఈ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం పోయింది. అక్కడ పోయి నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాలను మొత్తం బయట పెడుతూ, నిరంజన్ రెడ్డి నీవు తక్కువ మెజార్టీతోటి ఓడిపోయినావు, నీవు భారీ మెజార్టీతోటి ఓడిపోయేది ఉండే అని చెప్పింది. నన్ను పుచ్చొంకాయ పుచ్చుమొఖం అని రకరకాలుగా మాట్లాడుతున్నావు కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక్కసారిగా మీడియాలో మామూలు కాదు, వైరల్గా మారింది. ఇక నిరంజన్ రెడ్డి కూడా బాగానే కౌంటర్ వేసిండు. మొత్తమే అయితే కవిత ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రతిపక్షం, కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కు ప్రతిపక్షంలాగా కనిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు కాంగ్రెస్ పై కూడా పోరాడుతుంది, మాట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ పై మాట్లాడుతున్నా కూడా అంత హైప్ వస్తలేదు కవితకు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై మాట్లాడుతుంటే తప్పులో ఒప్పులో ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుతుంటే పెద్ద హైప్ వస్తలేదు. కానీ బీఆర్ఎస్ నేతలను, కేసీఆర్ కుటుంబాన్నో లేకపోతే హరీష్ రావునో లేకపోతే బీఆర్ఎస్లో ముఖ్య నేతలను విమర్శిస్తే మాత్రం మామూలు హైప్ వస్తలేదు. అసలు పేపర్లో ఫ్రంట్ పేజీలో ఉంటుంది. ఓ రకంగా కొరకరాని కొయ్యగా తయారైపోయింది బీఆర్ఎస్కు. కంట్లో నలుసులాగా, చెప్పు మీద రాయిలాగా, చెవుకాడ జొర్రియేలాగా తయారైపోయింది బీఆర్ఎస్కు. ఇక జనంబాట కార్యక్రమం ఎవరేమన్నా పట్టించుకుంటలేదు, పోతూనే ఉంది. పోయి ఆమె తిప్పలు ఆమె వేస్తుంది. ఏందో ఈ వార్త చూసినాక మాట్లాడతావు మళ్ళీ. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో ఎమ్మెల్సీ కవిత రైలు రోకో నిర్వహించారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో వచ్చిన ఆమె రైలు పట్టాలపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు పట్టాలపై బైఠాయించారు. పోలీసులు వచ్చి రైలు రోకో విరమించాలని కోరగా అందుకు కవిత నిరాకరించారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కల్వకుంట్ల కవిత ఈరోజు 42% పెంచాల రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని మాట్లాడుతుంది కదా. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించినప్పుడు 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 22% తగ్గించినప్పుడు ఎందుకు ఇదే రైలు రోక చేయలేదు, రైళ్లను ఆపలేదు అని ప్రశ్నలు లక్షల మెదళ్ళ నుంచి మెదులుతున్నాయి. దానికి సమాధానం చెప్పు, ఫస్ట్ చెప్పు. ఈరోజు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినందుకు ఇవాళ ఏదో ఉద్యమకారుణ్ణి, ఇంక నేనే ఇప్పుడు ప్రతిపక్షం అన్నట్లు ఫీల్ అయ్యి ఇంకా జనం బాట కార్యక్రమం పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. మంచిదే, సంతోషం, చేయాలి, 100% చేయాలి, ప్రతిపక్షం ఉండాలి. కానీ గతంలో బీఆర్ఎస్ను కూడా ఎందుకు విమర్శించలేదు? కనీసం ఒక్క మాట చెవులేనన్న పోయి చెప్పినవా మీ యొక్క తండ్రి గారికి, నాయన 33% నుంచి 22%కి తగ్గించడం సబబు కాదు కదా, వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్లయితుంది కదా అని ఒక్క మాట చెప్పినవా అని బీసీ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నేను ఇవాళ ఏదో ఉంటుంది కదా, ఈ 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. కవితది కూడా అట్లే ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఇక మామూలు పరిస్థితి లేకుండే, ఒక రకంగా నియంత లాక్కుండే. అప్పుడు ప్రశ్నించలేదు, అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు బయటకు వస్తే బాగుండే. అప్పుడు బయటకు వస్తే కవితకు జనం నీరాజనాలు అందుకునేది, జనం నుంచి ఒక ఉవ్వెత్తున ఒక మద్దతు వచ్చేది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక బయటకు వచ్చింది. ఇవాళ ఇంట్లో పంచాయతో లేకపోతే ఏం పంచాయతో మనకు అర్థమైతే లేదు. కానీ ఆ పంచాయతీ నుంచి బయటకు వచ్చి ఇలా మేము జనం పక్షాన కొట్లాడుతున్నా, జనం మధ్యన ఉంటున్నా, జనం సమస్యలు, ప్రతిపక్షం నేనే, బీఆర్ఎస్ కాదు అని ఇలా పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. ఏం డైలాగులో మనకు అర్థం కాదు. గతంలో ఎందుకు కొట్టలేదు ఈ డైలాగులు అంటే, పచ్చగా ఉన్న కాడనేమో మంచిగా మేస్తారు, ఎండిన కాడనేమో ఎవరి దారి వాళ్ళు పోతారా, అంతే కదా. 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు మంచిగా మేసిండ్రు, అధికారం పోయినాక కథమేగా. ఇది పరిస్థితి. అంటే కల్వకుంట్ల కవితను పెద్ద ఎవరైనా నమ్మతలేరు. నేనేమంటున్నా అంటే, తెలంగాణలో ఇంకో పార్టీకి స్పేస్ ఉందా అండి? ఏముంది? బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇంకేముంది? పెద్ద ఏం లేదు. ఆమె నాయకత్వాన్ని కూడా పెద్ద ఎవరేం కోరుకుంటలేరు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక వీడియో షార్ట్.
ఏదో జనం పాట కార్యక్రమంలో భాగంగా ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఎవరు లేరు అక్కడ. కవిత వచ్చి ఆమె కార్లల్లో కూర్చున్నది, అట్లే కార్లనే ఆ టెంట్ వేసి అదేదో స్టేజ్ చేస్తే ఎవరు లేరు, ఎవరు లేరు. ఆ టెంట్ వేసిన వాళ్ళే నిలబడరు, ఇద్దరు ముగ్గురు అంతే. అట్లా కవిత ఈరోజు ఎమ్మెల్సీ కామారెడ్డిల రైలు రోక వేసిందంటే ఇక కార్యకర్తలను తీసుకుపోయి ఇక 4 ప్లకార్డులు పట్టుకొని టోపీ పెట్టుకొని ఎండ కూడా తలగనియరే వీళ్ళు. ఎండకి ఎండాలే, వానకు దడసాలే, అదే నిజమైన కష్టం. టోపీలు పెట్టుకున్నారు, ఇంత ఎండకు కూడా ఓర్చుకోలేరు. విచిత్రం ఏంటంటే వీళ్ళు పెద్ద నాయకులు, కష్టాలు తెలిసిన వాళ్ళు మనం పెద్ద నాయకులం. పేద ప్రజలు కష్టాలు పడ్డొచ్చుడోడు నాయకుడు అవుతాడు. వీళ్ళు ఏసీలలో పుట్టి ఏసీలలో పెరిగి కొంచెం ఎండ తాకితే టోపీలు పెట్టుకునేటోళ్ళు వీళ్ళు నాయకులే. నాయకులు అంటే ఎక్కడికక్కడ ఎండ కొట్టినా చెమటలు కారుతున్నా అట్లా గట్టిగా నిలబడాలి, అది నాయకత్వ లక్షణాలు. ఇంక అందరూ అట్లే ఉన్నారు అనుకోండి. కానీ ఇప్పుడున్న నాయకులు ఇంక ఏదేమైనా కవిత చాలా ప్రయత్నాలు చేస్తుంది. బీఆర్ఎస్ను పక్కకు నూకి ప్రతిపక్షం స్థానం నుంచి నేను రావాలని చూస్తుంది, కానీ ఇంతవరకు అయితే ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే కవిత ఈ మధ్యకాలంలో మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.